వెల్కమ్ టు ఐ న్యూస్. ఒకప్పుడు భారత అడవుల్లో మెరుపు వేగంతో దూసుకువెళ్లిన చిరుతలు 1952లో దేశం నుంచి పూర్తిగా అంతరించిపోయాయి. అప్పటి నుంచి వాటిని తిరిగి తీసుకురావాలని ఎన్నో ప్రభుత్వాలు ప్రయత్నించాయి, కానీ సాధ్యం కాలేదు. అయితే ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత భారత అడవుల్లో మళ్లీ చిరుతలు స్వేచ్ఛగా సంచరిస్తున్నాయి. ఈ ప్రయాణం ఎలా మొదలైంది? నెహ్రూ కాలం నుంచి మోదీ కాలం వరకు సాగిన ఈ కథలో ఏముంది? ఇప్పుడు చూద్దాం. భారత్లో చివరి ఆసియాటిక్ చిరుతలను 1947లో వేటగాళ్లు కాల్చిచంపారు. అనంతరం 1952లో భారత ప్రభుత్వం చిరుతలను దేశంలో అంతరించిపోయిన జాతిగా ప్రకటించింది. దీంతో ప్రపంచంలో చిరుతలు లేని దేశంగా భారత్ మారిపోయింది. స్వాతంత్ర్యం తర్వాతే చిరుతలను తిరిగి తీసుకురావాలనే ఆలోచన మొదలైంది. జవహర్లాల్ నెహ్రూ హయాంలోనే ఈ అంశంపై చర్చలు జరిగాయి. తర్వాతి దశాబ్దంలో ఇరాన్, కెన్యా వంటి దేశాలతో సంప్రదింపులు జరిగినా ప్రాజెక్టు ముందుకు సాగలేదు. 2022 సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ తన జన్మదిన సందర్భంగా మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్కులో నమీబియా నుంచి తీసుకొచ్చిన 8 చిరుతలను విడుదల చేశారు. ఇది ప్రపంచంలోనే తొలి అంతర్మహాద్వీప భారీ మాంసాహార జంతు పునరావాస ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. తర్వాత దక్షిణాఫ్రికా, బోట్స్వానా నుంచి కూడా చిరుతలను తీసుకొచ్చారు. ప్రారంభంలో కొన్ని చిరుతలు మరణించడం ప్రాజెక్టుపై విమర్శలకు దారితీసింది. కానీ అధికారులు వెనక్కి తగ్గలేదు. ఆ ప్రయత్నాల ఫలితంగా ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 2026 నాటికి భారతదేశంలోని చిరుతల సంఖ్య 50 దాటింది. కునో నేషనల్ పార్కులోనే భారతదేశంలో పుట్టిన రెండో తరం చిరుతలు కూడా పిల్లలకు జన్మనివ్వడం చారిత్రక ఘట్టంగా మారింది. ఇది భారత వాతావరణానికి చిరుతల అలవాటు పడుతున్నాయనే సంకేతంగా నిపుణులు చెబుతున్నారు. అయితే సవాళ్లు కూడా ఉన్నాయి. కొన్ని చిరుతలు పార్కు సరిహద్దులు దాటి 100 కిలోమీటర్లు సంతరించడం, రైతుల పశువులపై దాడులు చేయడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ప్రజల సహకారం లేకుండా ప్రాజెక్టు పూర్తిగా విజయవంతం కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినా సరే 70 ఏళ్ల క్రితం అంతరించిపోయిన జాతి మళ్లీ భారత నేలపై సంతానం పెంచుకుంటూ అడవుల్లో పరుగులు తీయడం ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో అరుదైన విజయంగా నిలిచింది. నెహ్రూ కాలంలో మొదలైన ఆలోచన మోదీ హయాంలో కార్యరూపం దాల్చి ఇప్పుడు ప్రాజెక్టు చీతాగా భారత పర్యావరణ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా మారింది.